డిఎస్సి ఉంది, మీరు చూశారు. నేను అడుగుతున్నా, నేను మొదటి సంతకం పెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఎన్నికల ముందు చెప్పాం, పేద పిల్లలు ఎవరైతే చదువుకున్నారో నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, మెగా డిఎస్సి పెడతాం, మొదటి సంతకం పెట్టి 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలని 350 సార్లు కోర్టుకు వెళ్ళారు. అన్ని వెకేట్ చేపించాం, ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు రమ్మన్నాం, కుటుంబాలతో వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తే ఆనందం కలిగింది. చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రాత్రింబగళ్ళు చదువుకొని భర్తల సహకారంతో ఆడబిడ్డలు చదువుకున్నారు, భార్య సహకారంతో భర్త చదువుకున్నారు. 7 ఏళ్ళు 5 ఏళ్ళు పడిన కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడ్డారు. అలాంటి సెంటిమెంట్తో వాళ్ళు వచ్చి అది తీసుకున్నప్పుడు నేను చూశాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి చాలా బాధ వేసింది. అలాంటి పరిస్థితులు ఇచ్చాం. ఈరోజు స్కూలుకు పోతే బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కడాన నిన్న మీరు చూశారు, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సిలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. కొండారెడ్డి బురుజు కర్నూలంగానే మనకు గుర్తొస్తుంది. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కబద్దార్ చెప్పండి, మేము సమాధానం చెప్తామని అడిగే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా, మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. అంటే నేను చూస్తూ గమ్మనుండాలి, అవునా కాదా? ఉండాలనా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. నిద్రపోనీరు. ఊరికొక రౌడీ, పేటకొక రౌడీ, గంజాయి బ్యాచ్ అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాతులు తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు. అదే నా బాధ. నేను ఎన్ని పనులైనా చేయగలుగుతాను. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం, నేను కట్టానంటాడు. రేపు పోలవరం పూర్తి అవుతుంది, అది కూడా నేనే చేశానంటాడు. రేపు అమరావతి పూర్తి అవుతుంది, ఏమంటాడు అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? ఈ సంవత్సరమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎక్కడికైతే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. వెలుగొండ 30 ఏళ్లకు మునుపు నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. కరువు ప్రాంతం, ఈసారి నీళ్లు కూడా లేని ప్రాంతానికి ఈ నెలలోనే వెలుగొండ పనులు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇస్తున్నాం. మనం ఇది చేసి ఆనందపడతా ఉంటే గొడ్డలి పార్టీ గొడ్డళ్లతో ఏదైతే ఆ రోజు బాబాయిని చంపి ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే కేసు ఎట్టయితే పెట్టాడో, పేపర్ రాశారు చూశారు కదా, నారాసుర రక్త చరిత్ర, నా ఫోటో, నా చేతిలో కత్తి. నాకు అలవాటు లేనిది అది ఒకటే, నా జీవితంలో ఎప్పుడో లేదు.
రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా, నేను రౌడీజం చేయను. నేనెప్పుడు చెప్తాను, ఎవడైనా హత్య చేస్తే ఎవరైతే పోస్ట్ మార్టానికి కారకులవుతారో వాళ్ళు కూడా పోస్ట్ మార్టంతోనే పోతారని నా సిద్ధాంతం. అది నేను రౌడీజం చేయను. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా రోషం రావాలి కదా. అందుకే నేను నిన్నే అనౌన్స్ చేశాను, నేను అని. ఒక మామూలు మహిళ ద్రౌపది ముర్ము అనే నేను ఈరోజు భారతదేశ రాష్ట్రపతిగా అయ్యారు. ఏంటి ప్రత్యేకత? మామూలు మహిళ, గిరిజన మహిళ, చాలా కష్టాలు వచ్చాయి, కుటుంబ సభ్యులు చనిపోయారు, పేదరికం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని అంచెలంచెలుగా ఒరిస్సాలో మంత్రి అయ్యి, గవర్నర్ అయ్యి, దేశ అధ్యక్షురాలుగా తయారైంది. ఒక అబ్దుల్ కలాం, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, ఒక గాంధీజీ, ఒక నరేంద్ర మోడీ, అందరూ కూడా మామూలు వ్యక్తులే. 80 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, 80వ స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు అని నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను. మరి మీరు అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్ లో పార్ట్నర్స్ కావాలి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరేదో పోయి యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు వేరే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ మీరు చేయాల్సింది, ఒక రైతు ఎరువు తగ్గించి, క్రిమి సంహారక మందులు తగ్గించి, కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించి బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తే, ఏ తమ్ముడు నవ్వుతున్నావు, బాగా వ్యవసాయం చేస్తే మీరు కూడా దేశం కోసం పనిచేసినట్టే. ఒక రైతు, అక్వా రైతు, బాగా మీరు చేపలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ సేవ్ చేయగలిగితే, సంపాదించగలిగితే, అదే నిజమైన దేశభక్తి అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పనైనా చేయండి. ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే, నాలెడ్జ్ సంపాదిస్తే మానవ వనరులుగా తయారవుతారు. బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాని ద్వారా పేరు తీసుకొచ్చి సేవలు అందిస్తే అతను కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్టే. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక సంకల్పం చేయండి. నేను కూడా మీ మారిగానే చిన్నప్పుడు ఒక మారుమూల ప్రాంతమే మాది, 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో, 30 ఇళ్ళే. మా ఊరికి రోడ్డు కూడా లేదు. నేను పుట్టినప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని ఊర్లో పుట్టి విద్యుత్ శక్తి సంస్కరణ దేశంలో తీసుకొచ్చిన వ్యక్తిని నేనేనని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 99లో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు దేశానికి ఆదర్శమైంది. ఒకప్పుడు కరెంటు లేదు, మీ ఇంటిపైనే సోలార్ ద్వారా కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది టెక్నాలజీలో మార్పులు. అందుకే నేను ఒక పిలిపించాను, ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం.
అది మీరు చెయ్యగలిగితే మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాది, మాది. అప్పుడు తిరుగులేదు. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. రెడీనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని చూస్తే ఎంతైనా చెప్పాలంది కానీ దీనికంటే ఎక్కువ చెప్పలేము. మళ్ళీ అడుగుతున్నా, 6 రోజులే. ఈ రోజుటి నుంచి మీ మనసులో ఉండాలి జాతీయ ఎజెండా, మనసులో సంకల్పం అజెండా. రెండోది, నేను నా దేశం, దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములే. ఎక్కడున్నా పర్వాలేదు. ఒక చెట్టు నాటండి, చెట్టును పెంచండి. మీకు బాధ్యత ఉంది. ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టడం, ఆ చెట్టును చూసి మీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొల్లేరు విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తొందరలోనే కొల్లేరు విషయానికి శాశ్వత పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.